క్రీస్తునందు మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వాక్యంలోకి వెళ్ళుచుండగా చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రవ్వా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ దినము ప్రవ్వా, ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. అలాగే వినుచున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానమును ఆది నుంచి అంతం వరకు నువ్వే మరి ఆశీర్వదించమని, మాట్లాడనై ఉన్న నాకు నువ్వు తోడుగా ఉండమని, నా నోటిని నీ బోరుగా చేసుకుని నీ వాక్కును బయలుపరచమని నా ప్రభువైన యేసుక్రీస్తు అను నామములో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము వాక్య భాగం ఏంటంటే లేవి కాండము 17వ అధ్యాయము 11వ వచనము మనం ఒకసారి చదువుకుందాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఆమేన్. రక్తము దేహమునకు ప్రాణము. మన నిమిత్తము దేవుడు బలిపీఠముపై తన ప్రాణాన్ని మరి దారపోశాడు. ప్రియ స్నేహితులారా, మరి మన శరీరంలో అనేకమైన కండరాలు, నరాలు, క్రొవ్వుగందులు, ఎముకలు, కణజాలాలు మొదలైనవి అనేక రకాలు. ఈ కణజాలాలన్నిటిని ఒక ఉమ్మడి విషయం ఏంటంటే అవి స్థిరంగా ఉంటాయి. అవి స్థిరంగా ఉండి ఒక పరిమితంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే రక్తం గురించి ఆలోచిస్తే రక్తము ఇది స్థిర కణాల వలె కాకుండా ఒక భాగము నుంచి ఒక భాగానికి పరిమితం కాకుండా శరీరం అంతా తిరుగుతూ స్వేచ్ఛగా కదులుతూ ఉంటుంది. మరి స్థిర కణాలకు పోషణను అందిస్తూ పోషణ సరఫరా చేస్తుంది. మరియు వ్యర్థమైన మరి ఉత్పత్తులను మరలా వాటి నుంచి తీసుకొస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే దీన్నే మెటబాలిజం అంటారు. అయితే ప్రియ స్నేహితులారా, ఈ రక్తము ఏం చేస్తుందంటే ప్రతి 23 సెకండ్లకు ఒకసారి గుండె నుంచి ఈ రక్తము ప్రతి భాగానికి, ప్రతి అవయవానికి శరీరం అంతా సరఫరా చేయబడుతుంది. తర్వాత ప్యూరిఫై చేస్తూ ఉంటుంది, సప్లై చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది, మరి ఇంప్యూరిటీస్ అన్నిటిని మళ్ళీ కలెక్ట్ చేస్తుంది. ప్రియ స్నేహితులారా, శరీరం అంతా ఈ రక్తము ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి అవయవాన్ని ఒక్కొక్కసారి అవి ఏదో సంభాషణ చేసుకున్నట్ల ప్రతి అవయవానికి రక్తము సరఫరా చేయబడుతుంది. ఎలా అంటే 23 సెకండ్లకు ఒకసారి అని మనము ఇక్కడ చూడాలి. ప్రియ స్నేహితులారా, మరి అయితే ఎప్పుడైతే ఈ రక్తము సరఫరా ఆగిపోతుందో మరి ఆ శరీరంలో ప్రతి కణము మృతమైపోతుంది. మృతమైపోయి ఏమవుతుంది? తద్వారా మనిషి మరణాన్ని చూస్తాడు. ఈ రక్త ప్రసరణ ఆగిపోయిందనుకోండి, మానవుడు చనిపోతాడు. ప్రాణం ఎక్కడుంది? రక్తంలోనే ఉంది. ప్రియ స్నేహితులారా, మరి యేసు క్రీస్తు యొక్క రక్తము గురించి మనం ఆలోచన చేద్దామా? క్రీస్తు రక్తము మనకి ఏ విధంగా సహాయపడింది చూడండి ప్రియ స్నేహితులారా. మరి మనం అందరం ఎవరము? యేసు క్రీస్తు రక్తములో ఒకటయ్యామనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఇక్కడ మరి మందిరము, మరి ఆలయము అని అంటే సంఘమే దేవుని శరీరముగా అని పిలువబడుతుంది కదా. సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు? నా శరీరము అని అంటున్నాడు. మనము మరి సంఘములోని సభ్యులందరూ ఎవరు? మరి శరీరములో భాగాలే కదా ప్రియ స్నేహితులారా. మరి ఏంటి? యేసు క్రీస్తు మనకి ఎవరై ఉన్నారు? ఇక్కడ ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన శిరస్సు అయినప్పుడు విశ్వాసులందరూ, సంఘంలోని సభ్యులందరూ ఎవరు? ప్రియ స్నేహితులారా, మరి శరీరంలో భాగాలుగా మనల్ని మరి దేవుడు రూపించుకున్నాడని అంటున్నాడు. కాబట్టి ఈ శరీరంలో ఉన్న ప్రతి భాగానికి రక్తం ఎలా సరఫరా చేయబడుతుందో మనకి దేవుని దగ్గర నుంచి మరి ప్రతిదీ శిరస్సు అయి ఉండి మనకి ప్రతిదీ దేవుడు
సరఫరా చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి? మనందరము క్రీస్తులో ఏకమయ్యి కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా, సహోదరులుగా మనము కలిసి మెలిసి జీవించాలి. ఒక శరీరంలో రక్తము ఏ విధంగా మరి పాత్రను పోషిస్తుందో అలాగే క్రీస్తు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆయన అటువంటి పాత్రను పోషిస్తున్నాడు. మనం ఏ రంగులో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఏది భేదం లేదండి. క్రీస్తు రక్తం మనలో ప్రవహించినప్పుడు మనందరము క్రీస్తులో మరి క్రీస్తు కుటుంబంలో సభ్యులుగా మనము ఎంచబడతాము. ఏమైనప్పటికీ దేవుడు యూదులవనివ్వండి, అన్యులవనివ్వండి, అవనివ్వండి, అది ఒక పేదవాడు అవనివ్వండి, అందరము ఏకంగా దేవుని క్రీస్తు యేసు రక్తములో మనందరము ఒక్కటే అనేది సత్యము. ప్రియ స్నేహితులారా, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. హల్లెలూయా. మరి దేవుడు నేల మంటితో మానవుని రూపాన్ని చేశాడు. చేసి మరి ఒక మట్టి ముద్ద అనకూడదు కానీ, అయితే ఆయన ఏం చేశాడు? 7వ వచనంలో చెప్పిన ప్రకారం ఆయన ఒక నేల నుంచి మట్టిని తీసి నరుడిని చేశానన్నాడు కదా దేవుడు. అప్పుడు నిర్మించిన తర్వాత ఏం చేశాడంటే తన నాసికారంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. అంటే ఏంటది? రక్తమే. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే రక్తము మరి మానవుని మరి దేవుడు ఊదాడో ఆ రక్తం ద్వారా మానవుడు మరి జీవాన్ని పొందుకున్నాడు. అయితే ప్రియ స్నేహితులారా, మరి ఆదాముని దేవుడు అంతగా ప్రేమించి మరి దేవుడు నిర్మించాడు. అయితే ఏమైంది ప్రియ స్నేహితులారా? పాపము ప్రవేశించింది. పాపము ద్వారా మరి మరణానికి గురవ్వడము. పాపం ద్వారా మరణము ఎలా ప్రవేశించింది ఈ లోకములో? ప్రియ స్నేహితులారా, దేవుడు ఏమన్నాడు? తినకూడని ఫలాన్ని తిన్నారు. ఇక్కడ వాక్యంలో ఉంది కదా, 16వ వచనంలో ఏముంది? మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నువ్వు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరి 2వ అధ్యాయము 16, 17లో ఈ విధంగా రాయబడింది. ఏదైనా తోటలో దేవుడు వీరిని పెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అన్ని పెట్టి ఏమన్నాడు? ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, కాకపోతే మంచి చెడ్డలను గూర్చి తెలివినిచ్చే వృక్షం ఉంది, ఆ వృక్షం నుంచి వచ్చే ఫలాలను తినకూడదు, వాటిని తినుదినమును నువ్వు నిశ్చయముగా చచ్చదమని దేవుడు స్వయంగా ఆదాముతో చెప్పాడు. అయితే ఎంత జాగ్రత్తగా చెప్పినా దేవుడు వారు మాట ధిక్కరించి ఆజ్ఞను ధిక్కరించారు. దేవుని మాటను వినలేదు, తినకూడని ఫలం తిన్నారు. తద్వారా పాపం వారిలో వెంటనే ప్రవేశించింది. చూడండి, ఇంతకు ముందు వారు పాపరహితులుగా ఉన్నారు, ఇప్పుడు పాపముతో నిండిపోయారు. దేవుని ఆజ్ఞను మరి అలా ఆదాము సంతానమంతా ఈ పాపాన్ని భరిస్తూ మోసుకుంటూ ఉండవలసి వచ్చింది. అయితే మరి ఈ పాపానికి అంతమేది? ఈ పాపానికి అంతం లేదా? అయితే దేవుడు బాగా ఆలోచించాడు. తండ్రి ఆలోచించి తన ప్రియ కుమారుని ఈ లోకంలోకి పంపించడానికి ఒక ప్లాన్ వేసి ఏమి చేశాడంటే కన్యక గర్భమందు యేసు ప్రభువు పుట్టులాగున ఆయన మరి ఒక ఆలోచన చేశాడు. ఎందుకంటే కన్యక గర్భమందు దేవుడు ఎందుకు పుట్టాలి అంటే మరి ఆదాము రక్తము పాపముతో మిళితమైపోయింది కదా, పాపం ప్రవేశించింది కదా, ఆ రక్తం ద్వారా యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తే మరలా ఏంటి దాని అర్థం? మరి నీ కళంకము లేని పరిశుద్ధమైన రక్తముతో దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని మనము విన్న సత్యానికి అర్థమేముంటుంది? కాబట్టి ఆయన కన్యక అయిన ఒక మరియను ఆయన ఎన్నుకున్నాడు. మరియ కన్యక అయితే మరి యోసేపుకి ఆవిడ ప్రదానం చేయబడింది, కానీ
యేసేపు ఏమనుకున్నాడు, రహస్యంగా విడనాడేద్దాం ఈవిడ్ని అని అనుకున్నాడు. అప్పుడు దేవదూత వెళ్ళి, వద్దు, విడిచిపెట్టొద్దు, ఆమె గర్భమందు లోకరక్షకుడు ఉదయించబోతున్నాడు కాబట్టి నువ్వు నమ్ము అని దేవాతి దేవుడు దేవదూత ద్వారా ఆయనకు దర్శనంలో కనిపించి ఆయనకి చెప్పినప్పుడు ఆయన ఆజ్ఞకి లోబడి, అలాగ దేవుడు కన్యక అయిన మరియ గర్భం ద్వారా ఈ లోకానికి కేవలం పాపములో మనం పడి ఉన్నాము, మనల్ని రక్షించడానికే దేవుడు ఈ లోకంలోకి ఈ విధంగా వచ్చాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 13-14 ఈ విధంగా ఉంది. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడుగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనక క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము మాత్రమే మానవుల్ని మరి పాపరహితులుగా చేయగలదు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించకపోతే మనకి పాపం నుంచి విముక్తి లేదు. ప్రియ స్నేహితులారా, మరి పాపం నుంచి మనకి విముక్తులు అవ్వాలంటే ఎలాగంటే క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించాలి. తన రక్తము ఎంతో పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. ప్రియ స్నేహితులారా, మరి పాపము లోకములో ప్రవేశించింది. మరి దేవుడు మనల్ని పాపరహితులుగా చేయడానికి మరలా ఒక కన్యక గర్భమందు ఆయన జన్మించి మనల్ని తిరిగి రక్షించుకోవాలని ఆయన ప్రయత్నించాడు. ప్రియ స్నేహితులారా, మరి ఆయన రక్తం ఎటువంటిదంటే పరిశుద్ధమైన రక్తము. ఎందుకంటే ఆయన కేవలము మరియ గర్భాన్ని ఒక వెజల్గా ఆయన ఎంచుకున్నాడంతే. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము దాల్చింది ఆవిడ. పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన ఈ లోకంలోకి మరి ఉద్భవించాడు మానవ రూపంలో. ప్రియ స్నేహితులారా, ఆయనలో ఎటువంటి కళంకము, మచ్చ, డాగు ఏమీ లేదు. ఆయన పరిశుద్ధుడు 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 అని పిలువబడుతున్న గొప్ప దేవుడు. ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తము. ప్రియ స్నేహితులారా, మరి ఆ రక్తాన్ని చిందించడానికి మన కొరకు ఈ లోకంలోకి అలాగ కన్యక అయిన మరియ గర్భం నుండి ఆయన పరిశుద్ధ రక్తముతో ఈ లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంత అమాయకముగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. ఇక్కడ వాక్యం చూద్దాము. 27వ వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనము. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా. వింటున్నారా? ఈయన ఎవరు? నిరపరాధి, అపరాధము లేని దేవుడు. ప్రియ స్నేహితులారా, ఎటువంటి అపరాధము ఆయన చేయలేదు. ఆయన రక్తానికి ఎటువంటి పాపము, కళంకము అంటుకోలేదు. ప్రియ స్నేహితులారా, ఆయన మరి ఎంత గొప్ప దేవుడు అంటే ఆ కల్మషము లేని రక్తము మన కొరకు సమర్పించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. మరి పాపములో మరి పడిపోయాము, తద్వారా మనము దేవునికి దూరం అయిపోతున్నాము. కాబట్టి దేవుడు మనల్ని బహుగా ప్రేమించి, ఇది కేవలం నా రక్తం ద్వారానే ఇది జరుగుతుంది, నేను రక్తము చిందించకపోతే ఈ పాపం నుంచి వారిని రక్షించే దేవుడే లేడు, నాదుడే లేడు అని అనుకుని ఆయన మన కొరకు మరణం అవడానికి ఆయన సిద్ధపడి ఈ లోకంలోకి వచ్చాడు. మనము పాపులమై ఉండగా ఆయన మన కొరకు వచ్చి తన ప్రాణాన్ని చిందించి రక్తాన్ని పెట్టి మనల్ని తిరిగి విమోచించాడు. పాపము నుంచి మనల్ని విమోచించుకున్నాడు. ఆయన మనల్ని రక్షించాడు. ప్రియ స్నేహితులారా, ఇది కేవలం మనలో ప్రవహిస్తున్న ఆదాము ద్వారా సంక్రమించిన ఈ పాపాన్ని మరి తుడిచిపెట్టాలంటే అది దేవునికి మాత్రమే సాధ్యం. అది యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యం. అది క్రీస్తు యేసు రక్తం ద్వారానే ఈ లోకంలో ఉన్న సమస్త పాపము నుండి మానవుల్ని రక్షించాలంటే క్రీస్తు కల్వరిలో బలియాగముగా తన రక్తాన్ని చిందించాలి మన కొరకు. ఆ పవిత్రమైన రక్తాన్ని పెట్టి మనల్ని దేవుడు ఏం చేశాడు చూడండి ప్రియ స్నేహితులు. ఆ పాపాన్ని
నుండి మానవుల్ని విముక్తులను చేశాడు. కేవలం కల్వరిలో ఆయన కార్చిన రక్తం ద్వారానే, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారానే ఈ దినం మనం ఇలా ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మరి మనం ఎవరన్నా జబ్బు పడిన వారు ఉన్నారనుకోండి, రక్తాన్ని మార్పిడి చేయాలి, ట్రాన్స్ఫ్యూజన్ అంటారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలి అని అంటారు. రక్తాన్ని మార్చాలి, వ్యాధి కలిగిన రక్తాన్ని తీసి మరి మంచి రక్తాన్ని వారికి ఎక్కిస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఇలాగే ఈ లోకంలో పాపము ప్రవేశించి మానవుల్ని ఈ విధంగా పాపానికి గురి చేసింది, తద్వారా మరణానికి గురి చేస్తుంది. కాబట్టి దేవుడు ఏమి చేశాడంటే ప్రియ స్నేహితులారా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడానికి ఈ లోకంలోకి వచ్చాడు. తను కల్వరిలో రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారా మనందరినీ, మనలో ఉన్న పాపాన్ని మరలా మనందరం పరిశుద్ధులం అవ్వాలని తన రక్తాన్ని మనకి దయచేశాడు. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు యేసు రక్తము ద్వారా, ఆ గొర్రెపిల్ల రక్తములో కడగబడిన వారైతే మనం వెంటనే పరిశుద్ధమైన రక్తాన్ని పొందుకున్న వారం అవుతాం. ప్రియ స్నేహితులారా, క్రీస్తు యేసులోనే మనకి రక్షణ, నిరీక్షణ. హల్లెలూయా. మరి ఆ యేసు ప్రభువు మన రక్తాన్ని, మనల్ని అంటే పాపపు రక్తం నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధ రక్తముతో మనం జీవించే విధంగా తన జీవాన్ని మన కొరకు వెలగా చెల్లించాడు. మనకి జీవాన్ని దయచేశాడు. మనం ఆయన స్థలములో, ఆయన మరణించిన స్థలంలో మనం అందరము మృతులం అవ్వాలి. కానీ దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనందరము చేసిన పాపము కొరకు తన రక్తాన్ని మన కొరకు ఫ్రీగా చెల్లించాడు. ప్రియ స్నేహితులారా, ఈ లోకములో మరి బ్లడ్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఈ లోకంలో బ్లడ్ బ్యాంక్స్ అని ఉంటాయి. ఏంటంటే ఎవరైనా సరే వెళ్ళి రక్తాన్ని, అక్కడ ఎవరికి ఇష్టమైతే వారు వెళ్ళి రక్తాన్ని ఇవ్వచ్చు. ఆ రక్తాన్ని ఏం చేస్తారు, కొన్ని ప్రిజర్వేటివ్స్ వేసి స్టోర్ చేస్తారు, దాస్తారు, ఆ బ్లడ్ బ్యాంక్లో దాస్తారు. ఎందుకంటే ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు వెంటనే అక్కడ రక్తము సప్లై చేస్తారు. కాబట్టి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వెళ్ళి అక్కడ రక్తాన్ని మరి చక్కగా ఇవ్వచ్చు. అయితే ఈ రక్తము కొంతమంది ప్రాణాలని నిలబెడుతుంది. కానీ ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి, వేరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రక్తము, ఒకరికి బి పాజిటివ్ ఉండొచ్చు, ఒకరికి ఓ పాజిటివ్ ఉండొచ్చు, మరి అన్ని రకాలుగా గ్రేడ్ వైజ్గా ఉంటుంది. అయితే కానీ ప్రియ స్నేహితులారా, ఇక్కడ రక్తం ఎవరైనా సరే, ఎందరైనా సరే, ముక్కు మొహం ఎరగనోళ్ళైనా సరే అక్కడ రక్తాన్ని ఫ్రీగా ఇవ్వచ్చు. మరి ఆ రక్తం నిల్వ చేస్తారు, ప్రిజర్వ్ చేస్తారు. కాబట్టి ఎవరికైనా రక్తము యాక్సిడెంట్ అయినా, ఏదైనా హాస్పిటల్లో ఉన్న వ్యాధిగ్రస్తులకైనా రక్తం అవసరమైతే వెంటనే వాళ్ళు బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి వాళ్ళ రక్తాన్ని తెచ్చుకుంటారు. తమ ప్రాణాలని నిలబెట్టుకోవడానికి రక్తం ఎంతో అవసరము. కాబట్టి దాన్ని స్టోర్ చేస్తూ ఉంటారు, సేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రాణాలని నిలబెట్టడానికి అది ఎంతో సహాయం చేస్తుంది. కానీ మనకి దేవుని బ్లడ్ బ్యాంక్ ఉంది. దేవుని బ్లడ్ బ్యాంక్ గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా ప్రియ స్నేహితులారా? దేవుడు కూడా ఎన్నో వేల సంవత్సరముల క్రితము మనకి ఆ రక్తాన్ని నిలువ చేశాడు. హల్లెలూయా. మన కొరకు కూడా ఒక బ్లడ్ బ్యాంక్ని తెరిచాడు. దేవుని బ్లడ్ బ్యాంకు అది కల్వరిలో పాపరహితమైనది. ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. అక్కడే ఓపెన్ చేశాడు ఒక బ్యాంక్ని, బ్లడ్ బ్యాంక్ని ఓపెన్ చేసేసాడు ఆ రోజే కల్వరి దగ్గరే. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్కరికి సూట్ అవుతుంది ప్రియ స్నేహితులారా. అది మ్యాచ్ అవుతుంది. ఎవరైనా సరే, ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏదైనా సరే, ఎవరైనా సరే వెళ్ళండి, ఆ రక్తం మ్యాచ్ అవుతుంది. యేసు ప్రభు వారి రక్తము మనందరికీ మ్యాచ్ అవుతుంది. ఎవరికి కావాలా వారికి ఫ్రీగా దేవుడు కల్వరిలో ఆయన మన కొరకు దయచేశాడు. ఎవరైతే విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళతారో ఆ రక్తం ద్వారా వారికి జీవము వస్తుంది. హల్లెలూయా. మరి విశ్వాసముతో ఆ రక్తంలో ఏమి కలపరు, ఏ కెమికల్స్ కలపరు, స్టోర్ చేయడానికి దేవాది దేవుడే మన కొరకు ఇంత ఫ్రీగా తన పరిశుద్ధ రక్తాన్ని, పాపరహితమైన రక్తాన్ని మన కొరకు భద్రపరిచి ఉంచాడు. అది వేస్ట్ అవ్వదు ప్రియ స్నేహితులారా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి ఆ రక్తాన్ని మనము పొందుకుని మన జీవాన్ని పొందుకోవచ్చు. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు
విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ప్రియ స్నేహితులారా, మనం ఎంతో అమూల్యమైన క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచింపబడిన వారము. హల్లెలూయా. ఎందుకంటే మనకి అసలు విషయం ఏంటో చెప్పమంటారా ప్రియ స్నేహితులారా? ఆ గొర్రెపిల్ల రక్తము నేటికి చాలా ఫ్రెష్‌గా ఉంది. హల్లెలూయా. ఎవరికి కావాలంటే అది ఫ్రెష్‌గా దొరుకుతుంది. నేటికి అది అవైలబుల్‌గానే ఉంది మనకి. అందుబాటులోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఇష్టపడి క్రీస్తు యేసునొద్దకు వస్తారో వారిని దేవుడు తన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. అది ఏదో ఈ రక్తము క్రీస్తు యేసు రక్తము ఏదన్నా మరి అనుకోకుండా చనిపోయాడా దేవుడు? ఏదైనా యాక్సిడెంట్‌లో చనిపోయాడా? లేదు కదా! తనకు తానుగా మన కొరకు మరణమైపోయాడు. ప్రియ స్నేహితులారా, తను ఎంతో ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకు కల్వరిలో తను రక్తాన్ని ధారపోసి మనల్ని రక్షించుకున్నాడనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. మనం ఈ రక్తానికి ఉన్న విలువను మనము తెలుసుకోవాలి. మనలో ఏదన్నా పాపము మనల్ని ఏదన్నా వేధిస్తుందనుకోండి ప్రియ స్నేహితులారా, ఈ దినమే కల్వరిలో ఆయన సిలువ చెంత మనము మోకాళ్ళూని మన పాపములు ఆయన చెంత ఒప్పుకుంటే వెంటనే దేవుడు మనల్ని హక్కును చేర్చుకుంటాడు. తన రక్తంలో మనల్ని కడిగి హిమం కంటే తెల్లగా మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేస్తాడు. ప్రియ స్నేహితులారా, ఇంకనూ పాపము ద్వారా, ఇంకనూ పాపం అనే మరణము ద్వారా, ఇంకనూ మనము వెనక పడిపోతున్నామేమో, ఇంకా బాధపడుతున్నాము. అయ్యో నేను పాపిని, నేను పాపం చేశానే, దేవుణ్ణి ఎలాగ చేరుకోవాలి అని ఇంకనూ మన అభద్రతా భావంలో ఉన్నాము అని అనుకుంటే ప్రియ స్నేహితులారా, ఆ రక్తం ఇంకనూ అవైలబుల్‌గానే ఉంది. దేవుని ఫ్రెష్‌గా ఉంది. ఆయన రక్తంలో మనం కడగొడడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఆ రక్తం ద్వారా మనందరము మన పాపముల నుండి విమోచించబడ్డామనే సత్యాన్ని తెలుసుకొని ఈ దినమే క్రీస్తుని మనము చేర్చుకుంటే వెంటనే ఆయన మన పాపములు క్షమించడానికి ఎంత సిద్ధముగా ఉన్నాడో ప్రియ స్నేహితులారా, వాక్యం చెప్తుంది. 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా ఉంది. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడగు అగును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మరలా ఇంకొకసారి నేను చదువుతున్నాను. 1 యోహాను 1 అధ్యాయము 9వ వచనము. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు నగును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనం ఎందుకంటే ఆయన దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే వెంటనే ఆయన మన పాపములు క్షమించేస్తాడు. క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ప్రియ స్నేహితులారా, మరి ఆ రక్తము మన నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. మన శరీరం అంతా క్రీస్తు యేసు రక్తం ద్వారా మనం కడగబడిన వాళ్ళము. క్రీస్తు యేసులో మనం పరిశుద్ధులము, పవిత్రులుగా మార్చబడ్డాము. కాబట్టి ఈ వాక్యం విన్న మీరందరూ దేవునిలో బలపడాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానమును చిన్న ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. కొన్ని వేల సంవత్సరముల క్రితం నువ్వు మా కొరకు ఈ లోకంలోకి వచ్చావు. నీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు చిందించావు. ఆ రక్తంలో మమ్మల్ని కడుగ విమోచన దయచేసావు ప్రభువా. ఈ సత్య సువార్తను ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారి హృదయాల్ని నీకు సమర్పించాలని నేను కోరుకుంటూ మరి నా ప్రార్థన అంగీకరించి దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.